నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ బ్లేజ్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలి, సేవలను మెరుగుపరుస్తామన్న సీఎం. మానవతా దృక్పథంతో ముందుకెళ్తున్నాం, మూసీ ప్రక్షాళనపై స్పందించిన ఉత్తమ్. విద్యార్థినులతో బతుకమ్మ ఆడిన మల్లారెడ్డి, డ్యాన్సులతో సందడి చేసిన ఎమ్మెల్యే. కందుకూరులో కొనసాగుతున్న రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ నేతలు. మహేశ్వరం నియోజకవర్గం కందుకూరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కందుకూరు నుంచి ఈ కార్యక్రమాన్ని లైవ్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీతో కొట్లాడాలని రైతులకు ఇచ్చిన మాట రేవంత్ రెడ్డి గారు తప్పిరు కాబట్టి వాళ్ళతో కొట్లాడాలని ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చిన మా బీఆర్ఎస్ పార్టీ సోదరులందరికీ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 10 సంవత్సరాల యొక్క కేసీఆర్ గారి యొక్క పరిపాలనలో రైతు స్వర్ణయుగం చూసిండు. కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తున్నది బీఆర్ఎస్ పార్టీ అంటే భారతీయ, నిజమే చెప్తున్నాడు ఆయన. రైతులు ఏ విధంగా అయితే భరోసాగా బతుకుతుండేనో కేసీఆర్ గారి యొక్క పరిపాలన, రైతు భరోసాను తీసుకొచ్చి రైతు జోబులో పైసలే లేకుండా చేసి, రైతు ధైర్యమే లేకుండా చేసి, రైతులను నాశనం చేసిన ఘనత ఎవరికైనా దక్కుతుందంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ 10 నెలల రేవంత్ రెడ్డి యొక్క పరిపాలనకే దక్కుతుందని ఆలోచన చేయండి. ఈరోజు మీ అందరికీ రామన్న భరోసా నీకు వచ్చిండు. మీ అందరి తరఫున మేము కొట్లాడతాం, ధైర్యంగా ఉండండి చెప్పనీకి వచ్చిండు. నేను 2 నిమిషాలు ముఖ్యమంత్రి గారు మొన్న మేడ్చల్ల మాట్లాడిన విషయాలు 2 నిమిషాలు మీ ముందర ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తా. ముఖ్యమంత్రి గారు మొన్న మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మేడ్చల్కి వచ్చిండు. ఆయన పరిస్థితి చూస్తుంటే నాకు ఎట్లా అనిపిస్తున్నదంటే, పెద్దగా వేదాంతం చదివిన ఒక పంతుల్ని పెళ్లి చేద్దాం రా అని పిలిచిర్రంట. పంతులు మంత్రాలు చెప్పంటే మైకిల్ జాక్సన్ పాటలు పాడిండంట ఆయన. అట్లున్నది రేవంత్ రెడ్డి గారు. రాష్ట్రంలో రైతులు నాశనం అవుతున్నారు, యువకులు రోడ్ల మీద ఉన్నారు, మహిళలు పెన్షన్ లేక రోజంతా ప్రభుత్వాన్ని తిడుతున్నారు. దీని విషయాలు చెప్పు ముఖ్యమంత్రి అంటే ఆయన ఇవన్నీ పట్టించుకోను. కానీ రైతులకు ఆకలేస్తే హైడ్రా, మా మహిళలకు పెన్షన్లు కావాలంటే మూసి, నిరుద్యోగ సమస్య గురించి పట్టించుకో ముఖ్యమంత్రి అంటే నేను ఇల్లులే కూడగొడతా, ఇవేవి కూడా మాట్లాడాడు. ఆ పంతులు చేసినట్టు మంత్రాలు చెప్పమంటే ఈయన మైకిల్ జాక్సన్ పాటలు వాడినట్టున్నది. ఏం చెప్పిండు ఆయన? బడా బడా ఫామ్ హౌస్ల యొక్క డ్రైనేజ్ అంతా కూడా హిమాయత్ సార్ గండిపేటలో పోతున్నది, హైదరాబాద్లో ఉన్న ప్రజలు ఆ గలీజ్ నీళ్ళు తాగాలని అడుగుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారేమో ఏ వాగు ఎక్కడ పోతున్నది, ఏ నది ఎక్కడ వాడుతున్నది, ఏ చెరువు ఎక్కడ పోతున్నది అని సంపూర్ణ అవగాహన ఉండేది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి. అయితే మన దరిద్రం ఈ ముఖ్యమంత్రికి ఎవరి ఫామ్ హౌస్లు, ఎవరి డ్రైనేజీలు, ఏ చెరువులోకి పోతున్నాయి అని అవగాహన ఉన్న ముఖ్యమంత్రి ఈయన. గంత తేడా ఉన్నది ఆ ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రి గారికి బహుశా అవగాహన లేనట్టున్నది. హిమాయత్ సార్ గండిపేటలకి బడా బడా బాబులు డ్రైనేజీలు ఏడిపోతున్నాయో మీకే తెలవాలి, మాకు తెలియదు. ఎందుకంటే మీకు డ్రైనేజీల పట్ల, మూసీ నదుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఉన్నది, మీకే తెలవాలి, మాకైతే ఐడియా లేదు. కానీ మీకు ఇంకో విషయం చెప్తా. 111 జియోలు ఉన్న 120 ఊర్లు, 5 లక్షలు ఉన్న జనాభా, డ్రైనేజ్ ఇన్ని సంవత్సరాలు ఏడిపోతున్నది తెలుసా అని అడుగుతున్నా నేను. ఇన్ని సంవత్సరాలు 111 జియోలో ఉన్న ఊర్ల యొక్క డ్రైనేజ్ కానీ వృద్ధాలే కానీ అవే హిమాయత్ సార్ గండిపేటలకు పోతున్నాయి. ఈ విషయం కేసీఆర్ గారికి బరాబర్ తెలుసు. అందుకే 111 జియో తీసేయాలా, ఈ ప్రాంతం జోనింగ్ చేసి ఆ ప్రాంతంలో ఉన్న డ్రైనేజ్ అంతా క్రమబద్ధీకరణ చేయాలని చెప్పి కేసీఆర్ గారు అంటే మీరేం చేస్తున్నారంటున్నా. ఒకటే తెలుస్తుంది ముఖ్యమంత్రి గారికి, కొత్తగా నేర్చిరు ఇప్పుడు సబితమ్మ నీ 3 కొడుకులకి 3 ఫామ్ హౌస్లునే, దాని సంగతి ఏందని అడుగుతున్నాడు. పొద్దుగాల మా అమ్మ లేచి నాకు అడుగుతున్నది, అరే 3 ఫామ్ హౌస్లు ఎడగట్టినవరా అని నాకు అడుగుతున్నది. నేను చెప్పినా మా అమ్మ నాకు తెలియదు
బహుశా ముఖ్యమంత్రి గారు నా కోసం 3 ఫామ్ హౌస్లను కట్టి గిఫ్టీనికి తయారు పెట్టిండేమో అనుకుంటున్నా. ముఖ్యమంత్రి గారు నాకున్న ఒకటే ఒక్క కొత్తిల్లు, అది మినహాయించి 3 గెస్ట్ హౌస్లు 3 ఫామ్ హౌస్లు 7 ఉన్నాయో మీరే గుర్తించుకోండి, దాన్ని మీరే కూలగొట్టండి అంట. ఇంకో గమ్మత్ విషయం ఉంటుంది ఈయనది. పాతకాలంలో వెనకటికి ఒకరికి ఇట్లనే పెద్ద మనిషిని ఒక పంచాయతీ చెప్తురా అని రచ్చబండ పిలిచిరంట. రచ్చబండ మీద కూర్చోగానే ఈ పెద్ద మనిషి చెప్పిండంట, ఇక మీరు అందరు దోతిలు ఇప్పుండ్రు అన్నాడంట. అరే నువ్వు పంచాయతీ చెప్పని నేనెందుకు దోతిలు ఇప్పాలని అడిగితే, నాకు మస్తు ఎండ కొడుతున్నది, మీ దోతిలు ఇప్పి షామియానా కట్టుండు అన్నాడంట. మళ్ళీ ఈ పెద్ద మనిషి కూడా దోతి ఉన్నది కదా, ఈయన ఇప్పొచ్చు కదా. ఊరి మీద దోతిలు కావాలి నాకు, నా దోతి మాత్రం పనికిరాదు. ఎందుకు చెప్తున్నా, మీ సొంత అన్నది ఎఫ్టీఎల్ ఉన్నది ఆయన చెప్తానే ఉన్నాడు, దాన్ని కొట్టాడంట. మూసీ పరివాహక ప్రాంతంలో వాళ్ళ మంత్రి జూపల్లి కృష్ణరావు గారి ఇల్లు ఉన్నది, మార్కింగ్ వేసిర్రు ఆయన ఇంటికి. మొన్న చెప్తున్నారు జవహర్ నగర్లో అందరికీ 150 గజాలు ఇచ్చి మంచిగా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా అని. మీ మంత్రి గారిని తీసుకుపోయి జవహర్ నగర్ చెత్తల పెద్ద కుప్పల పైన కూర్చోబెట్టి 2 బెడ్రూమ్ హౌస్ కట్టియాని. మీకు కనిపించాయి, మీ మంత్రుల ఫామ్ హౌస్లు కనిపించాయి. మీ సొంత అన్నది అక్రమ కట్టడం అని మీ అన్న ఒప్పుకున్న గది కనిపించది. మీ సొంత మంత్రి గారిది మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నది, దాని గురించి మాత్రం మీకు కనపడదు. ఏం చెప్తారు, నేను అన్నీ కొట్టుకుంటూ పోతా. లాస్ట్కి ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, ఎవరు అడ్డం వచ్చినా ఎవరు నిలబడ్డా ఈ రోజు కాకపోయినా రేపైనా కొట్టుడు మాత్రం గ్యారంటీ అని చెప్తున్నాడు, కూలగొట్టుడు మాత్రం గ్యారంటీ అని చెప్తున్నాడు. ఒకటే ఒక విషయం చెప్తా, అమ్మ మైక్ కొడుతున్నారు. ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో ఇది కొడతా అది కొడతా ఇది కూలగొడతా ఏదైనా కడతా అని చెప్తున్నాడా అని అడుగుతున్నారు. ఇప్పుడేంది, మీ మున్సిపల్ డిపార్ట్మెంట్ కూలగొట్టుడే, మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూలగొట్టుడే, మీ హెచ్ఎండబ్ల్యూఎస్, మీ ఇరిగేషను, ఆఖరికి హైదరాబాద్లో కొట్టుడే, రంగారెడ్డిలో కొట్టుడే, మహబూబ్నగర్లో కొట్టుడే, ఆఖరికి ఏజెన్సీ ప్రాంతాలైన వరంగల్, ఆదిలాబాద్ ప్రాంతంలో కూడా నీ ప్రభుత్వం. తిరుమల ఆలయ పవిత్రత నమ్మకం కాపాడేలా పనిచేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో ఆయన సమీక్ష నిర్వహించారు. కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని స్పష్టం చేశారు. ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకూడదని అన్నారు. అభినందనలు. ఈరోజే బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు 9 రోజులు జరుగుతుంది. అనేక వాహనాల్లో స్వామివారు ఇక్కడంతా కూడా ఈ వీధుల్లో కూడా తిరిగే పరిస్థితి, ఊరేగింపు జరిపే పరిస్థితి వస్తుంది. ఒక పవిత్రమైన భావంతో ఇక్కడికి వచ్చే భక్తులే కాకుండా ప్రపంచం కూడా వాచ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. కలియుగ దేవుడు మనందరికి కూడా ఈ సమాజాన్ని అన్ని విధాలా ఆదుకునే దైవం. నేను ఇప్పుడే కాకుండా నాకు ఒక అదృష్టం, అనేక సార్లు అందరికంటే ఎక్కువ సార్లు బ్రహ్మోత్సవానికి వచ్చి దేవునికి ప్రభుత్వ తరపున లాంఛనాలు సమర్పించే అవకాశం వచ్చింది. దీనికి నేను గర్వపడుతూ ఈ పవిత్రమైన రోజున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 9 రోజుల్లో ఒక 15 లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ 15 లక్షల మందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ మేనేజ్మెంట్ అయితే అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక్కడ వసతి కానీ పరిశుభ్రత కానీ వచ్చిన వాళ్ళని అన్ని విధాలా జాగ్రత్తగా చూసుకునే విధంగా అన్ని కార్యక్రమాలు సుజావుగా జరుగుతాయి. దేవుడు ఆశీస్సులు మెండుగా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పవిత్రతను పాటించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ టీటీడీ మేనేజ్మెంట్ చేసే కార్యక్రమాలకి పూర్తిగా సహకరించవలసిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ అందరికీ నమస్కారాలు. ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవిందా. మెరుగైన సేవలు అందించడానికి ఇక్కడ కిచెన్స్ అన్ని పనిచేస్తాయి. అదే సమయంలో ఎక్కడ కూడా నాణ్యతలో ఎక్కడ రాజీ పడం, ఎక్కడైతే ముడి సరుకులు కావాల్సినటువంటి మనం ప్రొక్యూర్మెంట్ నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ల్యాబొరేటరీస్ అన్నీ పెడతాం. ఆ ల్యాబొరేటరీస్లో అన్నీ టెస్ట్ అవుతాయి, అన్నీ రికార్డ్ చేసుకుంటారు. అదే సమయంలో ఇక్కడ ప్రాసెస్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ. వెంకటేశ్వర స్వామి దగ్గరుండే లడ్డు ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరు కూడా రిప్లికేట్ చేయలేకపోయారు, తయారు చేయలేకపోయారు. దానికంటూ ఒక పేటెంట్ కూడా ఉంది.
చాలామంది ప్రయత్నం చేసి కూడా ఫెయిల్ అయ్యారు. అలాంటి పవిత్రమైన లడ్డుని కానీ, ఇక్కడుండే జిలేబీ కానీ, ఇక్కడుండే మైసూర్ పాక్ కానీ దేనికి దానికి ఒక ప్రత్యేకత ఉంది. వడకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి మళ్ళీ ఇవన్నీ కూడా టోటల్గా ప్రక్షాళన చేసి రాబోయే రోజుల్లో ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం. ఈరోజు మీరు చూస్తే మూసీ ప్రక్షాళన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో ముందుకెళ్తోందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు సాగునీటికి ఉపయోగపడే విధంగా సర్కార్ చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. దీనికి విపక్షాలు అడ్డుపడకుండా సహకరించాలని ఆయన కోరారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లిలో మంత్రి పర్యటించారు. మూసీ సుందరీకరణ చేయడం ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు ఎంతో ప్రయోజనాత్మకంగా ఉంటుందన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ మూసీ నది డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేసి పనులు ప్రారంభించకుండా వెనక్కి తగ్గిందని మంత్రి గుర్తు చేశారు. పూర్తిగా మానవతా దృక్పథంతో ఒక హ్యుమానిటేరియన్ యాంగిల్తోనే ముందుకు పోతాము. ఈ మూసి పునరుజ్జీవం చేయడం ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకి ప్రయోజనాలకు ఎంతో అవసరం. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ మూసి పునరుజ్జీవం చేయడం విషయంలో 2 టీఎంసీలు మూసిని ప్రవహించే విధంగా మేము చేసే ప్రణాళికని మద్దతు పలకాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఆ దిశలో ఏ చర్యలు తీసుకున్నా మానవతా దృక్పథంతో, హ్యుమానిటేరియన్ దృక్పథంతో మేము ముందుకు పోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాం. కూడా సూర్యాపాడు లిఫ్ట్ కూడా మూసీ నది మీదనే ఉంది. ఆ చెక్ డ్యాములతో చాలా చోట్ల గ్రౌండ్ వాటర్ పెరిగి ఆ మూసీ నది ఒడ్డున ఆ గ్రామాలకి గ్రౌండ్ వాటర్ పెరిగి త్రాగునీరుకి సాగునీరుకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్లాన్ ఏంటంటే మల్లన్న సాగర్ నుంచి గండిపేటకి 2 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చి గండిపేట నుంచి నీళ్లు ఓవర్ఫ్లో అయినప్పుడు మూసీ నదిలో ప్రవహించి అక్కడ హైదరాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం ప్రవహిస్తూ ఇక్కడ మన సూర్యాపాడు కాండే కృష్ణానదిలో కలుస్తుంది. వాడపల్లి దగ్గర. అయితే మీరు తెలంగాణలో ప్రతి పౌరుడు ఆలోచన చేయాలి. 2 టీఎంసీల నీళ్లు మూసీ ద్వారా వదలడం ఎమ్మెల్యే మల్లారెడ్డి బతుకమ్మ వేడుకల్లో పాల్గొని విద్యార్థినులతో కలిసి డ్యాన్స్ చేశారు. దసరా వేడుకల్లో భాగంగా మల్లారెడ్డి యూనివర్సిటీలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో హాజరైన మల్లారెడ్డి విద్యార్థినులు దాండియా నృత్యాలతో సందడి చేశారు. బతుకమ్మ పాటలకు విద్యార్థినులతో కలిసి ఆడిపాడారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్గా మారాయి.
శక్తి పటాల ప్రదర్శనలో ఎటువంటి అల్లర్లకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని మచిలీపట్నం డీఎస్పీ అబ్దుల్ సుబాన్ హెచ్చరించారు. ఈ నెల 2వ తేదీన బలరామునిపేటలో చోటు చేసుకున్న ఇరు వర్గాల ఘర్షణ కేసులో 17 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు. వీరిలో అత్యధిక మంది గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ బీటెక్ విద్యార్థులు ఉన్నారన్నారు. విద్యార్థులు రాగద్వేషాలకు పోయి ఇటువంటి కేసుల్లో చిక్కుకోవడం బాధాకరమన్నారు. మనకి దసరా పండుగ ఉత్సవాలు బిగినైనవి. అన్ని చోట్ల కూడా రాష్ట్రంలో దసరా పండుగ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే మన రాష్ట్రంలో కొన్ని చోట్ల శక్తి పటాల యొక్క ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆ ఉత్సవాల్లో భాగంగా మన రాష్ట్రంలో మచిలీపట్నంలో జరగటము మన యొక్క శుభ పరిమాణము. ప్రతి సంవత్సరం కూడా మనము శక్తి పటాల యొక్క ఉత్సవాలు ఇక్కడ చేసుకుంటూ ఉంటాము. ఇది 2వ తారీఖు నుంచి బిగినైంది. 2వ తారీఖు 3వ తారీఖు ఆ పూజలు చేసి అక్కడ నుంచి శక్తి పటాలతో ఊరేగింపుగా ప్రజలు ఏదైతే మన మచిలీపట్నంలో చిలకలపూడి, అలాగే ఆర్పేట, తర్వాత మన మచిలీపట్నం, అలాగే ఇనుకుదురు ఈ ఏరియాల్లో అన్ని చోట్ల కూడా సుమారు 35 శక్తి పటాలు పెట్టుకొని ఉన్నారు. రీసెంట్గా 2వ తారీఖున జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ వలన మేము ఒక 307 వేసి 17 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయటం జరిగింది. చిన్న గలాట, దాంట్లో ఇరు వర్గాలు కొద్దిగా కర్రలతో కొట్టుకున్న తర్వాత ఒక అతనికి సీరియస్గా ఉన్నదని చెప్పారు. కానీ బాగానే ఉంది. ఇప్పుడు అతనికి ఎటువంటి ప్రాణాపాయ స్థితి కూడా ఏమి లేదు. కాబట్టి ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పోలీసు తరఫున మేము కోరుకునేది ఏంటంటే, మీ యొక్క యూత్ని మీరందరూ కూడా కంట్రోల్ చేసుకొని పండగ మూడ్లో చేసుకోవాలి తప్ప ఈ పండగని ఆసరాగా చేసుకొని మనము పాత కక్షలు కానీ పాత గొడవలు కానీ మనసులో పెట్టుకొని గలాటాలు చేసుకోకూడదు. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా మేము ఎక్కువ బందోబస్తు పెట్టడం జరిగింది. 307లు పెట్టి ఎవరైనా అలాగా గొడవలు చేస్తే వాళ్ళని రిమాండ్ చేసి జైలుకి పంపడం జరిగిద్ది. అలాగే వాళ్ళ మీద రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగిద్ది. మొన్న జరిగిన గలాటాలో చాలామంది గుడ్లవల్లేరు నుంచి కొద్దిగా బీటెక్ స్టూడెంట్స్ కూడా రావటం జరిగింది. ఆ పండగకి వాళ్ళు కూడా ఈ అఫెన్స్లో పాల్గొన్నారు. మన తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తూ ఉన్నది మనం ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటారు. చిన్న చిన్న గొడవల్లో మనం ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇలా కేసుల్లో ఇరుక్కుంటే వాళ్ళు గనక రేపు పొద్దున ఏదైనా గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ వస్తే పోలీస్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఆ పోలీస్ వెరిఫికేషన్లో దంతెవాడ నారాయణపూర్ ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలని ఆదివాసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నిన్నటి ఎన్కౌంటర్లో 40 మంది మృతి చెందారని ఐజీ ప్రకటించారు. వారిలో ఆదివాసీలు ఉన్నారని ఆ సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. మృతుల వివరాలు సరిగా వెల్లడించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. दिनांक 3 अक्टूबर को अबुझमाड़ क्षेत्र जो कि जिला दंतेवाड़ा एवं जिला नारायणपुर का सीमावर्ती क्षेत्र है, जिसने बड़ी संख्या में नक्सलियों की उपस्थिति की आसूचना प्राप्त हुई थी। इसी आसूचना पर से जिला दंतेवाड़ा से डीआरजी एवं बस्तर फाइटर तथा जिला नारायणपुर से डीआरजी और एसटीएफ का संयुक्त बल नक्सल गश्त सर्च अभियान हेतु रवाना किया गया था कि कल दिनांक 4 अक्टूबर को लगभग दोपहर के समय ग्राम थुलथुली के जंगल पहाड़ी क्षेत्र जो कि थाना बारसूर जिला दंतेवाड़ा तथा नेंदूर ग्राम के पहाड़ी जंगल जो कि थाना ओरछा जिला नारायणपुर के क्षेत्रगत आता है, दोपहर में नक्सली और पुलिस के बीच में मुठभेड़ हुई तथा कल शाम तक मुठभेड़ जारी रहा और मुठभेड़ समाप्त होने के बाद आसपास के एरिया में सर्च अभियान चलाया गया। इस सर्च अभियान में कल रात तक 28 वर्दीधारी नक्सलियों का शव बरामद कर लिया गया था तथा और भी 100 नक्सलियों के शव मिलने की संभावना व्यक्त की गई थी तथा आज अभी तक कुल 31 वर्दीधारी नक्सलियों के शव बरामद कर लिए गए हैं। साथ ही साथ LMG और AK-47 SLR इंसास तथा और भी अन्य ऑटोमेटिक हथियार बरामद किए गए हैं। अभी भी सर्च अभियान जारी है तथा आगे की जानकारी पृथक से दी जाएगी।
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నూకల నరేష్ రెడ్డి మృతిపై కడియం శ్రీహరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నరేష్ రెడ్డి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహబూబాబాద్ జిల్లా పురుషోత్తమైగూడెంకు చెందిన నరేష్ రెడ్డి గుండెపోటుతో చికిత్స పొందుతూ మృతి చెందారు. కాంగ్రెస్ పార్టీలో నరేష్ రెడ్డి కార్యకర్త స్థాయి నుంచి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. నూకల్ నరేష్ రెడ్డి గారు నాకు అత్యంత ఆప్తులు, సన్నిహితులు. గడిచిన 3 దశాబ్దాలుగా రాజకీయాలలో నేను వారు ఒకే పార్టీలో పనిచేయడం జరిగింది. మొదట్లో వారు కాంగ్రెస్లో ఉన్న, ఆ తర్వాత తెలుగుదేశంలో మాతో కలిసి పనిచేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో మాతో కలిసి పనిచేశారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మళ్ళీ ఒకే పార్టీలో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఎక్కడైతే ఆయనతో కలిసి రాజకీయాలు చర్చించామో అక్కడే ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించవలసిన పరిస్థితి వచ్చింది. ఇది చాలా దురదృష్టకరం. చాలా ఆరోగ్యంగా ఉండేవాడు, చాలా చురుకుగా కూడా ఉండేవాడు. కానీ అనుకోకుండా ఈ రకంగా ఇంత తొందరగా స్వర్గస్థులు అవుతారని, కీర్తిశేషులు అవుతారని ఊహించలేదు. అన్ని రాజకీయ పార్టీలు ఆయనకు మంచి స్నేహితులు ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన అజాత శత్రువు. సరే, కొంతమందికి అవకాశాలు రావచ్చు, పెద్ద పెద్ద పదవులు చేయవచ్చు, కానీ అవకాశం రాకుండా అనునిత్యము ప్రజల్లో ఉన్న వ్యక్తి నరేష్ రెడ్డి గారు. ఏ రకమైన పదవి లేకుండా ఇంతమంది జనాన్ని ఆయన వాళ్ళ యొక్క అభిమానాన్ని పొందగలిగాడంటే సామాన్యమైన మాట కాదు. అంత మంచి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరంగా ఉంది. ఒక స్వంత సోదరుడిని కోల్పోయిన ఆ బాధలో ఉన్నాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.